హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ మలై బ్రెడ్ పాకెట్స్. ఎంతగానో టేస్టీగా, జ్యూసీగా ఉండే ఈ బ్రెడ్ పాకెట్స్‌ని 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంటికి రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఇలా చేయండి. చాలా బావుంటుంది. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్రెడ్ పాకెట్స్‌కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. కప్పు పాలు, నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. అలా అయితేనే బావుంటుంది. అరకప్పు పంచదార, ఒక కప్పు పాలకి అరకప్పు పంచదార సరిపోతుంది. బాదం స్లైసెస్, 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, చిటికుడు ఇలాచి, బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని లేత తీగ పాకం వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం సేపు పాకం రావాలండి. ఇప్పుడు పాకం వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మలాయి కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కళాయి బాగా హీట్ అవ్వాలి. ఇందులో 1 కప్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. పాలు బాగా మరిగించాలండి. ఒక కప్పు పాలకి అరకప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి. కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. హాఫ్ కప్ అయ్యాక ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా గ్యాస్ సిమ్లో ఉంటుండగానే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. మలాయి అంత టేస్టీగా రాదు హై ఫ్లేమ్లో ఉంటే. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. చిటికెడు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సపరేట్ అయ్యాక
స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైస్ని ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. చాలా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా రోల్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్లో ఇందాక ప్రిపేర్ చేసిన మలాయిని మిడిల్లో పెట్టుకుంటూ దానిపైన బాదం స్లైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ గీలో వేయించుకున్నానండి బాదం స్లైసెస్ని. ఇప్పుడు ఈ పాకెట్స్ని క్లోజ్ చేయడానికి కొంచెం పాలు ఎడ్జెస్లో యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ పాకెట్స్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారైన బ్రెడ్ పాకెట్స్ని ఇప్పుడు ఈ పాకెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకెట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకెట్స్ని విరిగిపోకుండా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని ఫ్రై అయిన పాకెట్స్ని పంచదార పాకంలో డిప్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ 5 మినిట్స్ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉన్న స్టఫ్డ్ మలై బ్రెడ్ పాకెట్స్ రెడీ అయ్యాయి.